ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక ఫుల్ వారము ఒక హాఫ్ వారము విత్ యూ ఎక్సైటెడ్ హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ వీడియోలో ఏంటి అని చెప్పేసి అంటే ఇండియాకి వెళ్ళడం. సో నేనైతే ఇండియాకి వెళ్ళట్లేదు అనమాట. యాక్చువల్లీ నేను ఈ వీడియోని తీద్దామని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి బాయ్ చెప్పేసేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఈ ఇంట్రడక్షన్ వీడియో అయితే వాళ్ళతో అయితే కలిసి చేయలేదు. బట్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మేము ఇండియా వెళ్ళడానికి తీసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి, మేము చేసిన షాపింగ్ ఏంటి, కొద్దిపాటిగా మేమైతే ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఇంట్లో నుంచి బయలుదేరిపోయి ఎయిర్పోర్ట్కి వచ్చేసి వాళ్ళని అయితే డ్రాప్ చేశాను నేను ఆల్రెడీ. సో అది ఈ వీడియోలో అయితే ఉండబోతుంది అనమాట. ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ వేసుకోండి. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ చూసాము, చూడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఏదో పక్కూరు వెళ్తున్నామంటేనే మనకి షాపింగ్ అండ్ ప్యాకింగ్ నార్మల్గా ఉండదు. అదే చైనా నుంచి ఇండియా వెళ్తున్నాం అని చెప్పేసి అంటే ప్యాకింగ్ షాపింగ్ భయంకరంగా ఉంటుంది. యా షామీకి అయితే వచ్చాం. షామీలో చిన్న షాపింగ్. షామీలో ఇక్కడ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఫేక్ ఫోనా? యా నైస్. సో ఇయర్ ఫోన్స్ చూద్దాం అని చెప్పేసి వచ్చాం అనమాట. ఇదేంటి రేట్ డబ్బాలు ఎక్కువ ఉందా? ఇది ఓపెన్ చేయొకసారి. ఓకే, ఇది కూడా ఓపెన్ చేయి. సో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైజెస్. ప్రోలు ప్రో మ్యాక్స్లు కూడా ఉన్నాయి అందులో. ఇదేంద్రా రే? ఇయర్ చుట్టూ ఉంటుందా? సో ఇవన్నీ మనకి చూపిస్తున్నాడు అనమాట. ఈ డివైస్లో కనెక్ట్ చేసి మనకి చూపిస్తుంది. ఎలా వస్తుంది సౌండ్? ఎట్లా వస్తుంది? ఇంకా పెట్టలేదా? ఓకే 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 సారీ. 119 నుంచి 399 699 949 అంటే ఆల్మోస్ట్ మనకి ఇది టైమ్స్ 14 అంటే 12-13 వేలు పడుతున్నట్టు. ఇది ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి ఇండియాలో మా మమ్మీకి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదైతే కొనేసాం ఫైనలీ. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. బాగుంది. టెస్ట్ చేసాం, అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇది బాగుండే మనకి. రెడ్మీ బడ్ 8 అంట. నాకు తెలియదు అసలు. నేనైతే యాపిల్ యూజ్ చేస్తున్నా. దాంట్లో అయితే బాగుంది. మినీషోలో చిన్న సైజ్ షాపింగ్ అయితే అవుతుంది. షాపింగ్ ఏదేమో చిన్న సైజ్ అని చెప్పేసి అంటుంది, బిల్ ఏమో పెద్ద సైజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న షాపింగ్ అయింది. థ్యాంక్ యూ. అయిపోయిందా రే? అలా గట్టిగానే షాపింగ్ అయింది. అన్నీ చూపించలేకపోయాము. రేపే మేము వెళ్తున్నాం అనమాట. వీళ్ళు వెళ్తున్నారు అనమాట. అందుకే హెయిర్ కట్కి అయితే తీసుకొని వచ్చాము పాపని ఇంకా బాబుని. ఇక్కడ హెయిర్ కట్ మొత్తం చైనీస్ వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఇచ్చే సర్వీస్ అసలు మామూలుగా ఉండదు. హెయిర్ కట్ చేసే ముందు ఒకసారి మనకి షవర్ ఇచ్చి మొత్తం ఆరబెడతారు. హెయిర్ కట్ చేసిన తర్వాత కూడా చేస్తారు. నాకైతే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం మసాజ్ కూడా చేస్తారు కాబట్టి. ఇక షాన్వి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి హెయిర్ కట్ అయితే చేపించేసుకుంటుంది. మమ్మీ రాలేదు అయినా కూడా కూర్చుని, అంటే హెయిర్ అంటే స్టైల్ అంటే మరి ఇంకా ముచ్చట ఉంటుంది కదా. బిల్లు చూసుకుంటే మనకి ఇద్దరికి కలిసి 148 RMB అయింది, అంటే టైమ్స్ 14 అనమాట. సో వీళ్ళు ఇచ్చే సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి గుడ్ 2086 రూపీస్ అయినట్టు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. హెయిర్ కట్ అయితే అయిపోయింది. షాన్వి బేబీ. సో గుడ్. మేమైతే రెడీ రేపు వెళ్ళిపోవడానికి. గుమగుమలు ఆడిపోయే చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇవాళ నైటే వీళ్ళు వెళ్ళేది. టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. పిల్లలు సరే ఒక 2 hours అయినా నిద్ర ఉంటుంది అని చెప్పేసి నిద్రపోయారు. మేము 12 గంటలకి లెగిసి అలా ఫ్రెష్ అవుదాం అని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. చికెన్ కర్రీ అయితే మనకి చెప్పా కదా రేపటి కూడా వచ్చేస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు తినడానికి కాదు, రేపటి నా కోసమే చేస్తుంది అనమాట వైషు. దాంతోపాటు దోశల పిండి కూడా నానబెట్టింది కొద్దిగా, సో దట్ మనం దోశలు వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మనకు నెక్స్ట్ 1.5 weekకి ఈ దోశల పిండి అయితే గుత్తా వచ్చేస్తుంది. ఇంకా మనం అన్నం కూడా వండుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ఉంటుంది. సో బ్యాగ్స్ అన్నీ కూడా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయినాయి అనమాట. ఇది మొత్తం దుమ్ము అయిపోయింది. ఇది ఈ బ్యాగ్ ఏమో నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అని చెప్పేసి ఈ బ్యాగ్ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది. అట్లా మొత్తం కంప్లీట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో టైం వచ్చేసి 1 అవుతుంది.
ఇంక ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక లగేజ్ అంతా రెడీ. అరే వైశ్య కానీ సో మొత్తం లగేజ్ అంతా ఇంతలోనే పట్టేసింది లిఫ్ట్లోనే. పిల్లలకి నార్మల్ ఏం పని చెప్పినా కూడా పాపము నాకు ఓపిక అయిపోయింది, నాకు బలం లేదని చెప్పేసి అంటారు. ట్రావెలింగ్ అంటే మాత్రం ఎంత పైన చేసేస్తారు. అసలు మొత్తం చీకటి ఉంది, కనిపిస్తుందా లేదా? ఇట్స్ ఓకే, వాడిని వదిలేసే కూర్చొని. ఇంకా 2 నేను తీసుకొని వచ్చేస్తా. సో ఇదే మనకి ట్యాక్సీ, బాగా మంచి పెద్దగానే ఉంది. డ్రైవరే మనకి మొత్తం హెల్ప్ చేస్తారు అన్నమాట లోపల పెట్టడానికి. మొత్తం 3 పెద్దవి 3 చిన్నవి ఉన్నాయి. లెట్స్ గెట్ ఇంటూ ద కార్. హాయ్. ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరే. ఈ ట్యాక్సీకి అయితే సుమారు మేము 350 RMB పే చేసాం, అంటే దాదాపు 5000 రూపీస్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. అరే బాయ్ రే. 国际航班是吧？ ఓకే 好，请打扰先生。 ఓకే. ఈ కడుగుడు ఇది వేసి ఆ పైన కడుగుతున్నారు. అసలు నార్మల్గా లేదు, ఆ పైన కడిగేస్తున్నారు అసలు ఇట్లా. మామూలుగా లేదు అసలు. సో మన లగేజ్ అయితే కింద దింపేస్తున్నారు. షాన్వి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ లగేజ్. ఈజ్ ఫాలోయింగ్ డౌన్. సింగ్ ఏ సాంగ్, ఇట్ విల్ స్టాప్. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలోయింగ్ డౌన్ అని పాట పాడు. శీషే. సో ఇదే మనకి టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ మకావ్ తైవాన్ డిపాచెస్ ఇక్కడి నుంచి అవుతాయి అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. షాను ఏ. సో ఫైనలీ మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాము. అరే వైశ్య ఏంటి ఫుల్ ఎగ్జైటెడా? సో బాగుండేది, బట్ ప్లాన్ ఎర్లీ కాబట్టి అంతే కదా. యా వచ్చేద్దాం. ఎన్ని రోజులు చిటికలు అంటే గట్టి చెప్పాలంటే ఒక ఫుల్ వారము ఒక హాఫ్ వారము విధం. యూ ఎగ్జైటెడ్? యా. సో యూజువలీ మేము థాయిలో ట్రావెల్ చేస్తాము. లాస్ట్ టైం స్కూటర్ ట్రై చేసాము, వియత్నాంది కూడా ట్రై చేసాము. ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే సరే ఇండిగో అంటున్నారు కదా, ఇండిగో అని ట్రై చేద్దాం అని చెప్పేసి ఇండిగో అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ 5:15 ఫ్లైట్. కొంచెం నిద్ర డిస్టర్బ్డ్గా ఉన్నట్టుంది, కానీ చూద్దాం వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు షేర్ చేస్తారు, నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఎంతసేపు నుంచి నువ్వు ప్రీతం లైన్లో? 30 to 40 minutes. షాన్వి ఏమో 4 hours ఉంటుంది. 4 hours షాను? చాలా లైన్ ఉండింది అసలు. ఇండిగో ఎయిర్లైన్స్ భయంకరమైన లైన్. అసలు ఇంత లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. వాళ్ళకి బాయ్ చెప్పి వాళ్ళని వీడియో తీయడమే మర్చిపోయాను. వాళ్ళైతే సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు అనమాట. అక్కడ అసలు అంటే నేను ఫస్ట్ అనుకున్నా వాళ్ళు బాయ్ చెప్పే వీడియో, వాళ్ళు లోపలికి వెళ్ళే వీడియో అని తీద్దామని చెప్పేసి అనుకున్నాను. అసలు మర్చిపోయాను నేను అసలు. అంటే ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇవన్నీ చెప్పేసి సో వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడే జస్ట్ కాల్ వచ్చింది, ఇమిగ్రేషన్ అయిపోయిందంట, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయిందంట. కానీ లగేజ్కి వాళ్ళు ఎట్లా అంటే కిలోకి చూస్తున్నారు. అంటే స్పెషల్లీ మన ఫ్లైట్కి అయితే చూస్తున్నారు. ఎందుకని చెప్పేసి అంటే మీకు తెలిసిందే కదా, మనకి 30 kgs లగేజ్ ఉంది అని చెప్పేసి అంటే 32 kgs తెచ్చుకోవడము, 7 kgs లగేజ్ ఉందంటే 11 kg తెచ్చుకోవడం అనేది మనకు బాగా అలవాటు. నేను మేము నా వీడియోలో చూస్తుంటే వియత్నాంలో నేను ఎక్స్ట్రా ఫైన్ కూడా పే చేశాను ఓవర్ లగేజ్కి. సో అందుకే వీళ్ళు చాలా పకడ్బందీగా చెక్ చేస్తున్నారనమాట. సో వీళ్ళదైతే అయిపోయింది సాఫీగా. వీళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయారు. కోల్కతాలో మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 4 o'clock అట్లా అవుతుందన్నమాట. మనకి లక్ ఏంటి అని చెప్పేసి అంటే వీళ్ళు ఒక్కలే వెళ్తున్నారని చెప్పేసి అనుకున్నాము. దిలీప్ అని చెప్పేసి ఒక సేమ్ హైదరాబాద్ అతనే అనమాట. సో యాక్చువల్లీ మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. వచ్చి ఇలా ఛానల్ చూస్తాను హాయ్ అని చెప్పేసి అంటే ఐ సెడ్ హాయ్. హీ సెడ్ లైక్ ఓకే డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి అన్నారు. సో లగేజ్ అంటే ట్రాన్సిట్ అంటే కోల్కతా ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు. డెఫినెట్లీ వాళ్ళ ప్రయాణం అయితే సాఫీగా సాగిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం మన బ్యాచిలర్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తామో అయితే వీడియో అయితే చేసేస్తాము. సో ఈ వీడియోకి అయితే గట్టి ఒక లైక్ వేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్. అరే ప్రీతం చెప్తాడేమో అని చెప్పేసి చూస్తున్నా. చైనా
బాయ్ గాయస్. సో ఇదే మనకి కారు రిటర్న్ వెళ్ళడానికి. ముందు కూర్చున్నా వెనక కూర్చో. సరే షిషే చేస్తాను సార్.